ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోల నుండి థియేటర్స్కు అభిమానులు పోటెత్తారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అయితే థియేటర్స్లో పండుగ చేసుకుంటున్నారు. RRR తర్వాత వస్తున్న చిత్రం కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కలెక్టర్ కి ఆకలిస్తుందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. అది కాక దర్శకుడు శంకర్ కి కూడా ఈ సినిమా చాలా కీలకం. దిల్ రాజ్ వెంకటేశ్వర సంస్థకు 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా భావించారు. ఇక ఇందులో భారీ తారాగణం నటించారు. హీరోయిన్గా కియారా అద్వానీతో పాటు శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరాం, సముద్రకని, అంజలి, బ్రహ్మానందం, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. నీకు నాకు సెట్ అవుతుంది. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. మరి భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు, కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే IPS ఆఫీసర్ నుంచి IASగా మారిన రామ్ చరణ్ సొంత ఊరు వైజాగ్కు ట్రాన్స్ఫర్ అవుతాడు. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. ఏపీలో సీఎం బొబ్బిలి సత్యమూర్తి శ్రీకాంత్కు పార్టీ పరంగా, ప్రభుత్వంలో అవినీతి పరంగా కుమారులు బొబ్బిలి మోమిదేవి, ఎస్జే సూర్య, రామచంద్ర, జయరాం నుంచి డ్యూటీలో తలనొప్పులుగా ఉంటారు. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు IAS. ఇదే క్రమంలో మరోవైపు అనుకోకుండా సీఎం తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. ఈ సమయంలో కుమారులిద్దరూ సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకుంటారు. కానీ సీఎం సత్యమూర్తి మాత్రం సడన్ గా రామ్ నందన్ ను ముఖ్యమంత్రిగా తన వారసుడిగా ప్రకటిస్తాడు. బొబ్బిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. మరి అతను ఎందుకలా ప్రకటించాడు? రామ్ నందన్ IPS నుంచి IAS కు ఎందుకు మారాడు? సీఎం సత్యమూర్తికి కుమారుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సీఎం పదవిని నందన్ ఎందుకు నిరాకరించాడు? ముఖ్యమంత్రి పదవిని మోమిదేవికి అప్పగించి అతడికి రామ్ నందన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? అప్పనకు సీఎం సత్యమూర్తికి ఉన్న విభేదాలు ఏంటి? చివరకు మోమిదేవి సీఎం పదవిపై ఆశలకు రామ్ నందన్ ఎలా చెక్ పెట్టి రాక్షస పాలన నుంచి ఎలా కాపాడాడు అనే ప్రశ్నలు సమాధానమే గేమ్ చేంజర్ సినిమా కథ. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే గేమ్ చేంజర్ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించడం ఆసక్తిని రేకెత్తించింది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్. తనెవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. దీనికి శంకర్ దర్శకత్వం వహించడం అంచనాలు పెంచింది. కాగా ఈ సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీతో బాగా పెంచింది. ఇందులో భాగంగా సినిమాలు అవినీతిని IAS అధికారి అడ్డుకోవడం, సీఎం సీటు కోసం అతడి కొడుకు కుట్రలు పన్నడం, రాజకీయ ఎత్తులు, ఆదర్శాలను నమ్మిన వ్యక్తిని నమ్మిన వారే వెన్నుపోటు పొడవడం, అన్యాయం చేసిన వారికి అతడి వారసుడు దెబ్బతీయడం చుట్టూ కథనం సాగుతోంది. అయితే ఈ కథనంలో అక్కడక్కడ తన శైలిలో మెరుపులను జోడించారు దర్శకుడు శంకర్. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. ఇంట్రడక్షన్ సీన్లో రౌడీలను రామ్ ఉతికారేస్తాడు. పంచ కట్టుకొని హీరో చేసే ఈ యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తోంది. అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. నేను చనిపోయే వరకు IAS. ఇక్కడ దాదాపు 20 నిమిషాల పాటు సినిమా మరో స్థాయిలో ఉంటుంది. అవినీతి పనులను కలెక్టర్ రామ్ అడ్డుకునే సీన్లు పర్వాలేదనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల క్లాస్ తీసుకున్నట్టు కూడా అనిపిస్తోంది. ఎలివేషన్లు అక్కడక్కడ హుషారు తీసుకొస్తున్నాయి. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. కలెక్టర్ రామ్ మోపిదేవి మధ్య ఉండే పోటాపోటీ సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. సీఎం సీటు కోసం మోపిదేవి పడే ఆరాటంతో
పాటు రాజకీయ ఎత్తులు కూడా బాగానే అనిపిస్తున్నాయి. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ. ఒప్పుకో. సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక అప్పన్న ఉండే పోర్షన్ను శంకర్ బాగా తెరకెక్కించారు. ప్రజల కోసం పోరాడే ఈ పాత్రకు ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. అన్ప్రెడిక్టబుల్. చరణ్ ఈ క్యారెక్టర్లో మరింత ఆకట్టుకున్నారు. ఓ విషయంలో రంగస్థలం మూవీ గుర్తొస్తుంది. అప్పన్న పాత్ర కాసేపే కనిపించినా చాలా కాలం గుర్తుండిపోతుంది. తన యాక్టింగ్ సామర్థ్యంతో ఆ క్యారెక్టర్కు ప్రాణం పోశారు రామ్ చరణ్. ఇక ఆదర్శాల కోసం పెట్టిన రాజకీయ పార్టీల్లోనూ డబ్బు ఎలాంటి చిచ్చు పెడుతుందో చూపించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బలంగా ఉంటుంది. రాజకీయ నాయకులను ఎన్నికల అధికారులు ఏ స్థాయిలో కట్టడి చేయొచ్చో చూపించే ప్రయత్నం చేశారు. ఎన్నికల వ్యవస్థకు, జనాలకు, రాజకీయ పార్టీలకు సందేశాన్ని కూడా ఇచ్చారు. అయ్యిందా? రాసివ్రా. రానా రాకి రాస్ సార్కి సార్. మొత్తంగా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా అనిపిస్తుంది. ఇక గేమ్ చేంజర్ పాటల చిత్రీకరణలో శంకర్ మార్క్ గ్రాండ్నెస్ ను కనిపించింది. రామ్ మచ్చా మచ్చా పాటలో వేలాది జనాలు ఉంటారు. దోప్ సాంగ్ లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. జరగండి పాట సెట్ వర్క్ రిచ్ గా కనిపిస్తుంది. చరణ్ డాన్స్ స్టెప్స్ ఎరగదీసేశారు. అభిమానులకు గ్రేస్ తో కనివిందు చేశారు. అరుగు మీద పాట ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. ఈ పాటకు మంచి సందర్భం, పరమార్థం ఉంటాయి. రామ్, అంజలి పర్ఫార్మెన్స్ కూడా ఈ పాటకు బలాన్ని తీసుకొచ్చాయి. హైరానా పాటను ఈ సినిమాలో తొలగించారు. మళ్ళీ తర్వాత యాడ్ చేస్తారేమో చూడాలి. ఇక పాత్రధారుల విషయానికి వస్తే రామ్ చరణ్ 3 కోణాల్లో సాగే పాత్రలో తెరపై కనిపిస్తారు. యాంగ్రీ యంగ్ మ్యాన్గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్గా మంచి నటనని ప్రదర్శించాడు. ఆయన లుక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. కియారా అద్వానీ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో మాత్రం అందంతో కట్టిపడేస్తోంది. అంజలి నటనకి ప్రాధాన్యం ఉన్న పార్వతీ పాత్రలో అలరించింది. ఆమె 2 రకాల లుక్స్తో కనిపిస్తారు. ఆమె పాత్ర నేపథ్యంలోనే భావోద్వేగాలు పండాయి. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ. ఒప్పుకో. మినిస్టర్ మోపీదేవి ఎస్జే సూర్య నటన సినిమాకి హైలైట్. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తోంది. అక్కడక్కడ నవ్వించాడు. శ్రీకాంత్ కూడా 2 లుక్స్తో సందడి చేశారు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర ఆయనది. జయరాం సముద్రకని, రాజీవ్ కనకాల ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తారు. సునీల్ గా సైడ్ యాంగిల్ పాత్ర అలా చూపించడం మినహా అందులో కొత్తదనమే లేదు. బ్రహ్మానందం ఇలా కనిపించి అలా మాయమవుతారు. పృథ్వీ, రఘుబాబు తదితరుల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. నేను సైడ్ సత్యం. మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్లో వెళ్తుంది. సాంకేతిక విభాగాల గురించి చూస్తే దర్శకుడు శంకర్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషన్, విజువల్స్తో ఆకట్టుకుంటున్నారు. ప్రతి సన్నివేశం గ్రాండియర్గా కనిపిస్తుంది. తమన్ సంగీతం చిత్రానికి ప్రధాన లభం. పాటల కంటే కూడా నేపథ్య సంగీతంతో సినిమాపై ప్రభావం చూపించారు. జరగండి, రామచ్చ పాటలతో గ్రాండియర్గా తెరకెక్కించారు. ఎడిటింగ్, కళా విభాగాలు మంచి పనితీరుని కనపరిచాయి. ముఖ్యంగా రామకృష్ణ, మోనిక, అవినాష్ కళా విభాగం శ్రమ ప్రతి సన్నివేశంలో కనిపిస్తోంది. రచన పరంగా సినిమాకి ఏ లోటు జరిగింది? బుర్ర సాయి మాధవ్ అందించిన పాటలు ఫ్లాప్ పాయింట్ గా నిలిచాయి. మా పార్టీ సేవ చేయడానికి కానీ సంపాదించడానికి కాదు. దిల్ రాజ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్గా ఓపెనింగ్ సొంతం చేసుకుంటుంది. సౌత్ ఇండియాలో రాష్ట్రాల్లో తొలి రోజు మంచి బుకింగ్స్ పడ్డాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎన్ని వందల కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.